ఏళ్ల చిన్న పిల్లోడు. తెలుసో తెలియకో మర్డరు, మానభంగాలు, కిరాయి రౌడీ పనులు చేస్తూ గంజాయి సేవించేవాడు. అంత మాత్రం చేతనే కొట్టి చంపేస్తారా? అసలు పోలీసులకు కొట్టే అధికారం ఎవరిచ్చారు? వాడిని మర్యాదగా కూర్చోబెట్టాలి. వాడికి ఇష్టమై ఏదైనా చెబితే రికార్డు చేసుకోవాలి. బెయిల్ ఇస్తే బయటికి వదిలేయాలి. వాడు మళ్లీ తప్పు చేస్తే మళ్లీ పట్టుకోవాలి, మళ్లీ కోర్టుకు హాజరుపరచాలి, మళ్లీ వదిలేయాలి. పోలీసులకు యూనిఫామ్ ఇచ్చింది ఇందుకోసమే. ఇలా చేస్తేనే పోలీసులకు ఉద్యోగం ఉంటుంది. లాకప్లో పోలీసు నిందితుడిని గాయపరిచినా, నిందితుడు వాడిని వాడే గాయపరుచుకున్నా పోలీసులకే రిస్క్. ఇందువల్లే మన దేశంలో నేరాల సంఖ్య తగ్గటం లేదు. ఏదో పొరపాటున తప్పు చేసి స్టేషన్కి వచ్చేవాడు 4 మంచి మాటలు చెబితే వింటాడు. కాని నేరాలు చేయడమే స్వభావంగా అలవాటు పడినవాడు, ఆ మార్గాన్ని వృత్తిగా ఎంచుకున్నవాడు మంచిగా చెబితే ఎందుకు వింటాడు? ఇదేమైనా మాదైవం సినిమానా మారిపోవడానికి? వినరు. పోలీసులు విసిగిపోయి 4 దెబ్బలు కొట్టినా మారరు. ఇక రహస్యాలను చెప్పించే క్రమంలో అసలు వినరు. వాళ్ళను భయపెట్టి కొట్టి చెప్పిస్తే గాని చెప్పరు. పోలీసులు కూడా ఒక్కోసారి తమకు కావలసిన స్టేట్మెంట్ చెప్పించడం కోసం చేయని నేరాన్ని చేసినట్లు చెప్పమని ఒత్తిడి చేస్తారు. వాళ్ళు ఒప్పుకోకపోతే చావగొడతారు. కర్మకాలి లాకప్లో వాడు చస్తే ఏదో విధంగా వాడిని వదిలించుకుని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటివే ఈ సాయికృష్ణ వ్యవహారంలో సిఐ నాగరాజుకు జరిగింది. ఏదో ఎన్కౌంటర్ చేసినట్టు డ్రామా చేసి ఉంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు. లాకప్పులో చనిపోయాడని, కాల్చి బూడిద చేశారనే వార్త సంచలనం కాక మరేమవుతుంది? ఇంతకు పోలీసులు సమర్పించిన ఎఫ్ఐఆర్లో ఆ విషయమే లేదట. మనకు కావలసిన విషయం అందులో లేకపోతే మనకు మండదా అండి? పోలీసులు అతడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసు కాపాడకపోతే పోస్ట్ మ్యాన్ కాపాడతాడటండి. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో బాడీ ఉందా లేదా అనే విషయం గాని, కాల్చి బూడిద చేశారు అది కూడా దొరకలేదు అంటే ఏమిటర్థం? అసలు బాధితుడు ఉన్నాడో పోయాడో తెలియదు, ఇంకా దర్యాప్తు చేయవలసింది చాలా ఉంది అనేగా. ఉన్నాడో లేదో రుజువులు, సాక్ష్యాలు చూపించలేకపోతే ఇక కేసు కట్టి ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు సమాధానాలు రాబట్టడానికి సిఐ నాగరాజు గారిపై కూడా 3rd డిగ్రీ ప్రయోగిస్తారా? అలా చేయడానికి చట్టాలు ఒప్పుకోవు కదా మరి. ఆయన నోరు తెరవకపోతే, అసలు ఏమి జరిగిందో చెప్పకపోతే, బయట వినబడుతున్నవన్నీ ఫాల్స్ అలిగేషన్స్ అని కూర్చుంటే, అతన్ని శాశ్వతంగా జైలులో ఉంచడానికి కావలసిన సాక్ష్యాలు దొరకకపోతే, సాక్ష్యాలు లేని కారణంగా అతడు నేరం చెయ్యలేదని కోర్టు భావిస్తే వాట్ నెక్స్ట్? అతని సస్పెండ్ ఎత్తేస్తారు, అతని ఉద్యోగం అతనికి ఇచ్చేస్తారు. కృష్ణలంకలో రౌడీలు మళ్లీ దారికి వచ్చేస్తారు. అంతేగదా? కాకపోతే ప్రతిపక్ష పార్టీ మీడియాకు అధికార పార్టీపై నెగిటివ్గా రోజూ చెప్పుకోవడానికి ఇదొక కథగా మిగిలిపోతుంది. నేరస్తులను ఎలా డీల్ చేయాలనేది పోలీసులకు గైడ్లైన్స్ ఉంటాయి. అవి చదువుకునే వాళ్ళు డ్యూటీలోకి వస్తారు. కానీ ఎంతైనా వాళ్ళు మనుషులే కదా. ఒక్కోసారి బీపీ పెరిగి వళ్ళు మరిచిపోతారు. ఫలితంగా ఇలాంటి లాకప్ మన్నాలు చోటు చేసుకుంటాయి. మనలో పాపం చేయనివాడు ఎవడో చెప్పండి, ఏ కోపం రానివాడు ఎవడో చూపండి అందామా? మన దేశంలో నిజాయితీ అనేది ఎండిపోయిన బావి లాంటిది. ఎండిపోయిన బావిలో చేరవేస్తే నీళ్లు వస్తాయా? నిరాశే మిగులుతుంది. అలాగే నిజాయితీ వెతికినా నిరాశే మిగులుతుంది. నేరాలు తగ్గాలంటే పోలీసులు కఠినంగా పనిచేయాలి. ఒక నేరస్తుడు ఏదో ఒకసారి నేరం చేసి కేసులో ఇరుక్కుంటే క్షమించవచ్చు. కానీ అదే పనిగా దారుణ నేరాలు చేసి రికార్డులకు ఎక్కుతుంటే, సాక్ష్యాలను చెరిపేస్తుంటే, న్యాయస్థానాలు బెయిలిచ్చి వదిలేస్తుంటే ప్రజలకు అందే సందేశం ఏమిటి? నేరాలు చెయ్యకూడదనా, చేసినా ప్రాబ్లం లేదనా? కేవలం ఉద్రిక్తతలు చెలరేగకుండా పబ్లిక్ ప్రొటెస్టులలో కాపలా కాయడం, వీఐపీలకు భద్రత, తొక్కిసలాటలు జరగకుండా చూడటం, అల్లర్లు చెలరేగినప్పుడు లాఠీ చార్జీలు చేయడం తప్ప, నేరాలు జరిగినప్పుడు కేసు ఫైల్ చేసి నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టుకు సమర్పించడం తప్ప
మూడు సింహాలు గర్జించడానికి పనికిరావా అనే సందేహం చాలామందిలో ఉంది. నేరస్తులను వెంటాడి వేటాడి వెతికి పట్టుకున్నా వాడు ధనబలంతోనూ రాజకీయ పలుకుబడితోనూ సులభంగా బయలు తీసుకుని బయటకు వచ్చి సరదాగా నేరాలు చేస్తున్నా చోద్యం చూడటం తప్ప చేసేది లేని దురవస్థ పోలీసులది అని జనం అనుకోరా? జనంలో మాత్రమే కాదు, పోలీసులలోనూ న్యాయవాదులలోనూ రాజకీయ నాయకులలోనూ ఇదే ఆలోచన పెరిగిపోతోంది అనుకోవడంలో సందేహం లేదు. అందుకే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదానిని మించి మరొకటి నేరాలు పుట్టుకొస్తున్నాయి. ధర్మో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. కాని ధర్మాన్ని రక్షించేది ఎవరు? సంభవామి యుగే యుగే అని దేవుడు దిగిరావాలి. అంతవరకు నేరాలు అనంతం, అసంఖ్యం. మీ అభిప్రాయం ఏమిటి? క్రింద కామెంట్లో తెలియజేయండి.